టివర్స్ అర్చకాస్ లిస్ట్. మీ టెంపుల్లో పిల్లలు చేసిన అర్చకుల పేరు కావాలి. ఎస్ వీఆర్ మెయింటైనింగ్ ఎ రికార్డ్, వీ విల్ గివ్ దట్ రికార్డ్ అని చెప్పి ఆ రికార్డు వాళ్ళకి ఇచ్చారు. ఆ బుక్లో చూస్తే శివరామ శర్మ పేరు ఉందంట. ఈయన కావాలి మాకు, ఈయనతో మాట్లాడాలి, ఆయన పిలవండి అన్నారంట. నో, హీ వాస్ డెడ్. అతను లేడు, ఇప్పుడు చచ్చిపోయాడు అన్నమాట. ఎప్పుడు 50 years బ్యాక్. ఆయన గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి. అవును, ప్రస్తుతం ఆ శివాలయంలో గర్భాలయంలో అర్చకుడు వాళ్ళ మనవడే వెళ్ళిపోయి అడుగు అన్నారు. వీళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళారు గర్భాలయంకి. వాట్ ఇస్ యువర్ గ్రాండ్ ఫాదర్ నేమ్? శివరామ శర్మ. ఇప్పుడు అతను జీవించున్నాడు? నో, హీ వాస్ డెడ్. ఎప్పుడు 50 years బ్యాక్ అన్నాడు. అప్పుడు మా ఊళ్ళో వాళ్ళకి మనోహర్ తన గత జన్మ చూసుకుంటే కరెక్టే తెలుసులేదు. ఎస్, మనోహర్ వచ్చాడు వాళ్ళు. నాకు టెన్షన్గా ఉంది, అది నిజమా అబద్ధం? అని నిజమైతే సంతోషం, సుభాష్ పత్ర వస్తాడు, లేకపోతే సుభాష్ పత్ర రాడు. జరగదు మా ఊళ్ళో. నేనే వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. నేను వెళ్ళొచ్చాను ఆ ఊరికి. వెళ్ళొచ్చావు, నువ్వు నీ గత జన్మ చూసుకున్నా 100% కరెక్ట్ అయ్యాను. ఇప్పుడు నమ్ముతున్నావు, జాగ్రత్త చేసేవాళ్ళు గత జన్మ చూసుకొచ్చావు. అప్పుడే మా ఊళ్ళో సెంట్రల్ పాయింట్లో ధ్యాన కేంద్రం ఓపెన్ చేశాం. అన్ని వసతులు, బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్ అన్నీ ఓపెన్ చేశాం. ఆయనే పిలిపించారు సుభాష్ పత్ర, రిబ్బన్ కట్ చేశారు. ఆయనే వచ్చాడు సుభాష్ పత్ర, రిబ్బన్ కట్ చేశాడు. మనోహరి కరారు అన్నాడు, నీ ధ్యాన అనుభవం చెప్పరా అన్నాడు. సార్ మీరు చెప్పారు ధ్యానం చేసి గత జన్మ చూసుకోవచ్చు, నేను చూసుకున్నాను సార్ మా ఊళ్ళో. నేను చెప్తే ఎవరు నమ్మలేదు సార్, మాకు ఎవిడెన్స్ కావాలన్నారు. నేను వాళ్ళకి ఎవిడెన్స్ కూడా చూపించాను సార్. అప్పుడు నమ్మారు. అప్పుడే ఈ ధ్యాన కేంద్రం ఓపెన్ చేసి మిమ్మల్ని పిలిచారు సార్. ఎస్, ఇట్ ఇస్ కామన్ కూడా, గత జన్మ చూసుకోవచ్చు అన్నాడు.